నమస్తే. ముచ్చట ఏంటంటే ఉత్తగా ఉన్నోనికి ఉపాయాలు ఎక్కువ అంటారు కదా. అవును నిజమే. ఉత్తగా ఉన్నందుకు ఏదో ఒకటి చేసుకది అలా అనిపిస్తుంది. ఇక నాన్ వెజ్ తెచ్చుకుందామంటే బయటకు పోవాలి, తీసుకురావాలి, ఉడకాలి, తినాలి. ఇక గవర్ దాకా ఎవరు అవుతారు కానీ ఇంట్లో చూస్తేనేమో మిల్ మేకర్లు కనబట్టి ఇక వీటితోనైతే మసాలా కర్రీ చేస్తున్నా చూడుర్రి. ముందుగా మన కర్రీకి కావాల్సిన మసాలా కోసం మిక్సర్ జార్ లో ఒక 4-5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అది లేకపోతే పొడి వేసుకుంటానా. ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. అది ఇంట్లో లేదు కాబట్టి ఇక తాగి పడేసిన కొబ్బరి బొండకాయలు అయితే తీసి ఒక ఇట్లా కాల్చుకొని వేసుకుంటాను ఒక 4-5 ముక్కలు. ఇక అట్లనే 4-5 ఎల్లిపాయలు, ఒక 4-5 అల్లం ముక్కలు వేసుకొని ఇక మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్నాక ఇంట్లోనే ఒక 2-3 టమాటా ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా పట్టుకున్నామంటే మనకు మసాలా రెడీ. ఇప్పుడు ఇక స్టవ్ మీద గంజు పెట్టి నూనె పోసుకొని అందులో 2 బగారాకులు, ఒక 2 ఉల్లిగడ్డలు కోసుకొని ఇలా వేయించుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డలు వేగినాక ఇంట్లోనే పచ్చిమిర్చిను కళ్యామాకు వేసుకొని ఒక 5-10 నిమిషాలు వీటిని కూడా వేయించుకోవాలి. ఇక ఇట్లా మంచిగా వేగినాక మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు వేసుకొని ఇక ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఉప్పు 2 చెంచాల కారం, కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకున్న మిల్ మేకర్లు ఇంట్లోనే వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మూతది చూద్దాం ఉడికిందో లేదో. ఉడికింది, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. ఇక ఆగుడు అనేది లేదు. అన్నం వేసుకొని ఇప్పుడు అనుకున్న మిల్ మేకర్ మసాలా కర్రీ వేసుకొని ఇక తిందాం ఎట్లుంటుందో. అబ్బబ్బా, నిజం చెప్పాలంటే కర్రీ ఏమన్నా ఉన్నదా, నాన్ వెజ్ కంటే బాగున్నది. మీరు కూడా ఇట్లనే వేసుకోరి. ఉంటామని నెక్స్ట్ వేలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.